అక్రమార్జనే ధ్యేయంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఆరోగ్య బీమా అమలులో స్కామ్కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చిన కూటమి ప్రభుత్వ పెద్దలు బీమా విధానం పేరిట ఇన్సూరెన్స్ కంపెనీలకు నిధులు మళ్లించి భారీ అవినీతికి తెరతీసినట్లుగా విమర్శలు వస్తున్నాయి. తాజాగా పచ్చపార్టీ కార్యకర్తల బీమా సేవలో తరిస్తున్న కంపెనీకే వైద్య శాఖలో 4,000 కోట్ల విలువైన ఆరోగ్య బీమా కాంట్రాక్ట్ను కట్టబెట్టనున్నట్లుగా తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల అస్మదీయ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సంస్థ కీలకంగా వ్యవహరిస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య బీమాలో బ్రేకింగ్ స్కామ్కు సమాయత్తమైంది. పచ్చపార్టీ సేవలో ఇన్సూరెన్స్ కంపెనీ, బ్రోకింగ్ ఏజెన్సీ తరిస్తున్నాయి. ఇందుకుగాను వాటికి వైద్య శాఖలో 4,000 కోట్ల బీమా కాంట్రాక్టు కట్టబెట్టే పన్నాగం జరుగుతోంది. టెండర్ నిబంధనల్లో మార్పులు చేశారు. సాల్వెన్సీ షరతు ఎత్తివేశారు. బీమా కంపెనీకి 1,000 కోట్లు ప్రీమియం రూపంలో మళ్లించారు. ఒకే ఏజెన్సీకి వివిధ ప్రభుత్వ శాఖల్లో బీమా అమలు బాధ్యతలు అప్పగించారు. కమిషన్ కింద 100 కోట్లు వసూలు చేసి అదంతా పెద్దల జేబుల్లోకి పంపేందుకు పక్కాగా పథక రచన చేశారు. అస్మదీయ బ్రోకింగ్ ఏజెన్సీని అడ్డుపెట్టి ప్రభుత్వ పెద్దలు పావులు కదుపుతున్నారు. భారీ మొత్తంలో కమిషన్ బ్రోకర్ ఏజెన్సీకి చెల్లించడం, ఏజెన్సీ నుంచి పెద్దలకు ముడుపులు చేరవేసేలా అడుగులు వేస్తున్నారు. ఈ దోపిడీ పరంపరతో భారీ కుంభకోణానికి తెరతీసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్స్, ప్రమాద బీమా అమల్లో ప్రభుత్వ పెద్దల అస్మదీయ బ్రోకర్ సంస్థ చక్రం తిప్పుతోంది. పచ్చపార్టీ కార్యకర్తలకు బీమా సేవలు అందించే ఇన్సూరెన్స్ కంపెనీ, పార్టీకి మధ్య ఓ సంస్థ బ్రోకింగ్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. ఈ సంస్థ గత ఏడాది 1 కోటి మంది కార్యకర్తలకు 5 లక్షల చొప్పున ప్రమాద బీమా కోసం తక్కువ మొత్తం ప్రీమియం చెల్లించేలా ఓ ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం కుదిర్చింది. ప్రస్తుతం ఆ బ్రోకర్ ఏజెన్సీ ద్వారానే వివిధ శాఖల్లో బీమా అమలు స్కామ్ను ప్రభుత్వ పెద్దలు అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. గత ఏడాది విద్యుత్ శాఖలో ట్రాన్స్కో ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్ అమలు కోసం ప్రభుత్వం టెండర్లు పిలిచింది. 100 కోట్ల విలువైన ఈ టెండర్ను తొలుత పచ్చపార్టీ సేవలో తరిస్తున్న ఇన్సూరెన్స్ కంపెనీ, బ్రోకర్ ఏజెన్సీకి కట్టబెట్టే ప్రయత్నం చేశారు. అయితే సాల్వెన్సీ నిబంధన, ప్రమాణాల కారణంగా ఆ బిడ్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో కోరినంత కమిషన్ ఇచ్చేలా డీల్ కుదుర్చుకుని మరో ఇన్సూరెన్స్ కంపెనీకి అడ్డదారుల్లో కాంట్రాక్ట్ ముట్టచెప్పారు. కాంట్రాక్ట్ దక్కించుకున్న బీమా సంస్థ నుంచి కమిషన్లు వసూలు చేసేందుకు టెండర్ల సమయంలో తిరస్కరణకు గురైన అస్మదీయ బ్రోకర్ ఏజెన్సీని మళ్లీ రంగంలోకి దించారు. ఇన్సూరెన్స్ సంస్థకు, ఉద్యోగులకు మధ్య సమన్వయం కోసం టెండర్ల దశలో అనర్హతకు గురైన ఏజెన్సీని నియమించారు. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని బీమా నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు ఇప్పటికే అస్మదీయ ఏజెన్సీకి విజయవాడలోని థర్మల్ పవర్ స్టేషన్ ప్రమాద బీమాలో 15% వాటాను నామినేషన్ ప్రాతిపదికన ఇచ్చేశారు. 2024, 25, 2025, 26లో ఇదే ప్రాతిపదికన ఎంపిక చేశారు. భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయనే భయంతో విజయవాడతో పాటుగా మరో థర్మల్ పవర్ స్టేషన్కు 2026, 27లో బ్రోకింగ్ ఏజెన్సీల ఎంపికకు టైలర్ మేడ్ నిబంధనలతో ఇటీవల టెండర్ పిలిచారు. ఇలా ప్రభుత్వ శాఖల్లో బీమా కార్యకలాపాలన్నింటిలో బ్రోకర్ ఏజెన్సీ ద్వారా దోపిడీకి పాల్పడుతున్నారు. వైద్య శాఖలో బీమా టెండర్ను ఎలాగైనా సరే పచ్చపార్టీకి బీమా అందిస్తున్న ప్రైవేట్ కంపెనీకే కట్టబెట్టాలనే లక్ష్యంతో టెండర్ నిబంధనల్లో మార్పులు తెచ్చినట్టు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో అస్మదీయ బ్రోకర్ ఏజెన్సీ కీలక పాత్ర పోషిస్తోంది. పచ్చపార్టీకి బీమా సేవలు అందిస్తున్న సంస్థ సాల్వెన్సీ నిబంధనతో ట్రాన్స్కో టెండర్లో వైదొలిగింది. దీంతో వైద్య శాఖ బీమా టెండర్లో ప్రీబిడ్ అనంతరం సాల్వెన్సీ షరతులో మెలికిపెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు సమర్పిస్తే సాల్వెన్సీ నుంచి మినహాయింపిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 1.42 కోట్ల మంది పేద, మధ్యతరగతి కుటుంబాల ఆరోగ్య సంరక్షణతో చెలగాటమాడుతూ 1,000 కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టు విషయంలో సాల్వెన్సీ నిబంధన నుంచి మినహాయిస్తామని పేర్కొనడం విస్మయం కలిగిస్తోంది. ప్రభుత్వం తీరుపై పలు ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలు సైతం అభ్యంతరం తెలపడం గమనార్హం. భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ నిబంధనల ప్రకారం ప్రతి బీమా సంస్థ కనీసం 150% సాల్వెన్సీ రేషియోను నిరంతరం కొనసాగించాలి. ఉదాహరణకు ఒక సంస్థ చెల్లించాల్సిన క్లెయిమ్ల విలువ 100 రూపాయలు అనుకుంటే ఆ సంస్థ వద్ద కనీసం 150 రూపాయల విలువైన ఆస్తులు సిద్ధంగా ఉండాలి. అయితే ప్రభుత్వ పెద్దలు ఎంపిక చేసుకున్న బీమా సంస్థ సాల్వెన్సీ రేషియో లోటులో ఉండడం గమనార్హం. దీంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి టెండర్ నిబంధనల్లో మార్పులు చేసినట్లు స్పష్టమవుతోంది.